మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ ఘట్కేసర్ 7వ డివిజన్ పరిధిలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఆదిలాబాద్ 7వ డివిజన్ అధ్యక్షులు సామల అమర్తో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన నాయకులు అక్కడ విధులు నిర్వహిస్తున్న బిఎల్ఓలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు, తొలగింపుల ప్రక్రియ ఎలా కొనసాగుతుందో తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో స్వీకరించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో ప్రతి ఓటరు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రూప్ సింగ్ నాయక్, వేముల మమత, ఫైళ్ల ఆండాల్, రెడ్డి సత్తేగౌడ్, పరమేష్ గౌడ్, రాజుగౌడ్, సురేష్ నాయక్, గాయారు విశ్వనాథ్, ఉదయ్ కుమార్ రెడ్డి, రమేష్ బర్లా, అనిత, గుర్జకుంట నరసింహ, యువకులు తదితరులు పాల్గొన్నారు. చాలా కూడా దిక్తాయి ఉంటాయి. ఇంకా మనము 750 ఫిల్అప్ చేయాలి. డివిజన్ భాగంగా ఎన్నో డివిజన్ లో భాగంగా ఈరోజు గణపురం లింగాపురంలో 2 బూత్లు ఉన్నాయి. ఈ 2 బూత్లలో ఓట్స్ అనేటివి ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయించుకోవాలని ప్రజలకు ఇంటింటి ప్రచారం తెలియడం జరుగుతున్నది. అలాగే ఈరోజు 3 తారీఖు నాడు లాస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు రాయించుకొని ఇక్కడ ఉన్న బిఎల్ఏలకు సహకారం అందించాలి. మీరందరూ ఈరోజు లింగపురంలో కానీ బిఎల్ఓలు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మీరు దాన్ని వినియోగించుకుంటారని మాకు కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ డివిజన్ ఎంఎంసీ కార్పొరేషన్లో 7th డివిజన్ ఎస్ఆర్ఐ మీద అవగాహన సదస్సు ప్రజలకు కల్పించడానికి ఇక్కడికి వచ్చేసిన సోదరుడు డివిజన్ ప్రెసిడెంట్ సామల అమర్ గారికి, అలాగే మాజీ సర్పంచ్లు రూప్ సింగ్ నాయక్ గారికి, మమతా గారికి, మరియు సీనియర్ నాయకులు విశ్వనాథరమణ గారికి, మాజీ ఉప సర్పంచ్లు వేముల సత్యగౌడ్, పరమేష్ గౌడ్ గారికి, మాజీ వార్డు మెంబర్లు శంకర్ గౌడ్కి, సురేష్ నాయక్, నరసింహ, అనిత, మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు లతారెడ్డి గారి, మిగతా మహిళలందరికీ, ఇక్కడికి వచ్చేసిన భట్టు రమేష్ గారికి, రమేష్ వెంకన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రజలకు అవగాహన, ఓటు అనేది ఇంపార్టెంట్, ఇక్కడ రాసుకోవాలన్నా అక్కడ రాసుకోవాలన్నా అనేది చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా అభివృద్ధి జరిగే ఏరియా మన పట్నం. ఇప్పుడు ఎంఎంసీ డివిజన్ అంటే పట్నం, సిటీలో ఉంచుకోవాలి ఓటు. ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ మన సొంత ఊళ్ళ పల్లెటూళ్ళల్లో అక్కడ వేరే జిల్లాలకు వెళ్ళి నమోదు చేసుకోకండి దయచేసి. అందరు కూడా ఇక్కడనే నమోదు చేసుకునే విధంగా బిఎల్ఓలు, బిఎల్ఏలు, అలాగే సురేష్ నాయక్ కానీ, శంకర్ కానీ, బిఎల్ఏలు వాళ్ళకు సహకరించి బిఎల్ఓలకు ప్రతి ఓటు మన హక్కు. అలాంటి ఓటు ఈ ప్రాంతంలో ఉంటే, ఇంతకుముందుకే మా విశ్వనాథం గారు చెప్పారు, కాస్ట్లీ ఏరియా. రేపు ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చినా, ఇల్లు కట్టించినా, ఏది కూడా ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి మన లింగపురం ప్రజలు కానీ, పక్కిటేక కానీ, ఇందిరానగర్, మోడీ చర్చి కాలనీల ప్రతి ఒక్కరికి మీరు బిఎల్ఓలుగా మీరు వెళ్ళి చెప్పండి, ఇక్కడనే రాపించుకోండి ఓటు. మనకి ఇంకా 200 పెండింగ్ ఉన్నాయి, 250 ఓట్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరికీ మోటివేట్ చేయండి, చేసి వాళ్ళతోని ఓటు రాపించుకుంటేనే బిఎల్ఓకి కానీ, బిఎల్ఏకి కానీ, బిఎల్ఏకేమో మా పార్టీలో మంచిగా ఉంటుంది, బిఎల్ఓలకేమో ఆఫీసర్ మెచ్చుకుంటాడు. ఈ ఓట్లు 250 ఓట్లు పెండింగ్ ఉన్నాయి. ఇవి కనీసం ఒక 200 ఓట్ల వరకన్నా మీరు రాపిస్తే మా డివిజన్ అధ్యక్షుడు మీ అందరికీ గిఫ్ట్గా, మీ అందరికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సన్మానం చేస్తాడని కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా
ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు అక్కడ అని రాపించుకోడు. అక్కడ ప్రాపర్టీ ఉన్నా ఓటు లేకుంటే ప్రాపర్టీ పోదు. ఇక్కడనే రాపించుకోమని అందరికీ కూడా సగం సగం అవుతున్నారు మనోళ్ళు అందరూ. సగం సగం కాకుండా అందరు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాపించుకోవాలని తెలియజేసుకుంటూ ముగిస్తుంది.